'కెరింత' మూవీలో మీదొక డైలాగ్ ఉంటది గదా! యాహ్! 10 నిమిషాలు సాట్ గుంట ఫ్లాట్ అని. సో, ఈ మూవీలో మహాలక్ష్మి గారిని పడేయడానికి ఎంత టైం పట్టింది? పడీయలేదండి. ఆ అమ్మాయి కొడతానే ఉంది. అంతే అండి. అంటే నాకెక్కడో ఏదో దోషం ఉందనుకుంటా. నాకెవరు పడరెప్పుడు. బట్ ఆ మూవీలో పడేశారు గదా ఫైనల్లీ. ఆ మూవీలో పడేశాను ఫైనల్లీ. సో, ఇక్కడ మహాలక్ష్మి గారితోటి ఎలా అనిపించింది మీకు? సినిమా అయిన తర్వాత ఎక్కడో దగ్గర పడేయాలి కదండి. పడేస్తాడు కదా మన డైరెక్టర్. యా ఓకే, ముఖేష్ గారు అండ్ పార్వతి మీ ఇద్దరికి క్వశ్చన్. సో ట్రైలర్ లాంచ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ యూనిక్గా ఉంది. బట్ వాట్ ఈస్ ద డిస్కషన్? ఎందుకంటే మీరు హీరో ఎవరిని సెలెక్ట్ చేద్దాం అంటే విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ ఇలా వేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్పి నేను ఎందుకు ఈ హీరోతో చేశానంటే ఇప్పుడు ఫెయిల్లో ఉన్నాడు, బడ్జెట్ కూడా తక్కువలో అయిపోద్ది అని ఒక కాన్సెప్ట్ అనుకున్నాను. బట్ వాట్ ఈస్ ద డిస్కషన్? ఎందుకంటే మీరు ఒక హీరోగా వస్తున్నారు అండ్ మిమ్మల్ని మీరే తక్కువ చేసుకొని ఆ ట్రైలర్లో మాకు కనబడ్డారు. బట్ తక్కువ చేసుకోవాలి కదా, ఆల్రెడీ తక్కువలోనే ఉన్నాం. ఓకే, ఫ్యాక్ట్ అది. ఇట్లేవి లేవంటే తక్కువలోనే ఉన్నాం. ఆబ్వియస్లీ మేము కొంచెం మార్కెట్లో అంటే ఎవరో మనల్ని కౌంటర్ వేసిన కదా మనమే మన కోసం చెప్పేయడం బెటర్ కదా. అది రియాలిటీ అని నా ఫీలింగ్. ఓకే. సో వన్ మోర్ థింగ్, మీకు ఎప్పటికప్పుడు దిల్ రాజు గారు చాలా బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎస్ ఎస్ అండ్ మీరు ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయనతో హెల్ప్ కూడా చేయడం జరిగింది. బట్ ఆయనతో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని ఆయన కొంచెం బ్యాక్. సో మళ్ళీ అలాంటి ప్లానింగ్ ఏమేం చేస్తున్నారు? డైరెక్టర్లు తీసుకు ఇవన్నీ మీకు ఎలా తెలుసు? లైక్ దట్ మీరు చెప్పండి సార్. సో ఇప్పుడు మళ్ళీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? మళ్ళీ దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి స్టోరీస్ మంచిగా వినిపించేసి? లేదండి, ప్రజెంట్ అయితే లేదు. ప్రజెంట్ కరెక్ట్ కాదు కూడా నేను వెళ్ళడం. అంతే కదా, ఇప్పుడు చాలా ఫ్లాపుల్లో ఉన్నాను. ఓకే, వాళ్ళ బ్యానర్లో ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే మాత్రం నాకు ఇస్తారు గ్యారంటీ. నేను కలుస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే గ్యారంటీ చేస్తాను బ్యానర్లో.